బిజినెస్ పెట్టి సొంతంగా ఎదగాలనుకుంటున్నారా? నెవర్ ఎండ్ గోలీ సోడా వారి ఫ్రాంచైజీని జస్ట్ 15.5 lakhs తో మీ సొంతం చేసుకోండి. త్వరపడండి. వస్తే మొత్తం మా ఊరికి వచ్చినావు తల్లి. చాలా సంతోషంగా ఉందండి. గాడ్ బ్లెస్ యూ తల్లి. థ్యాంక్ యూ సో మచ్ అండి. సార్, ఒక 40 ఏళ్ళు పైబడి ఈ దేవస్థానాలన్నీ కూడా కట్టడం జరిగింది. సాధారణంగా మేము వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని, శివుడి ఆలయాన్ని, సాయిబాబా ఆలయాన్ని, అలా మన దేవతామూర్తులందరినీ ఒక్కొక్క దేవాలయంలో చూస్తూ ఉంటాం. మీరు అందరి దేవతామూర్తుల్ని ఇక్కడే పెట్టి దేవస్థానములు అని పెట్టారు. ఊరి పేరు నీలకంఠాపురం, మీ ఇంటి పేరు నీలకంఠాపురం, దేవస్థానాలు నీలకంఠాపురం దేవస్థానాలు. విశిష్టత కొంతమందికి ఈ గ్రామంలో ఉన్న వాళ్ళకి మాత్రమే తెలుసు. బట్ 2 తెలుగు రాష్ట్రాలలోనూ మీరు తెలియని వాళ్ళు ఎవరున్నారు? బట్ దేవస్థానాల గురించి ఒకసారి చెప్పండి నాకు. 1200 సంవత్సరాల చరిత్ర ఉందమ్మా ఈ గ్రామానికి, దేవాలయాలకు ఉన్నటువంటి. మునీశ్వర స్వామి దేవాలయం అని 1200 సంవత్సరాల క్రితం వెలిసింది. దాన్ని ఇటీవలనే సెంట్రల్ స్టేట్ ఆర్కియాలజీకి సంబంధించిన వాళ్ళు, అందులో దీనిలో బాగా నైపుణ్యం ఉన్నటువంటి శివనాగిరెడ్డి గారని వారు వచ్చి మొత్తం అన్నీ కూడా చెక్ చేసిన తర్వాత వాళ్ళు అథెంటిక్గా చెప్పినారు ఈ 1200 సంవత్సరాల క్రితం అని. ఇక్కడ పక్కనే ఇక్కడ కొంచెం దూరంలో ఆ తోటలో ఉండేది, పూర్తి శిథిలమైపోయింది అది. దాన్ని కూడా ఈ మధ్యనే మేము దాన్ని పునర్నిర్మాణం చేయడం జరిగింది. 45 సంవత్సరాల క్రితం మా పెదనాన్న శ్రీరామరెడ్డి గారు, గ్రామస్తులందరూ కూడా కలిపి ఇక్కడ మన ఊరి పేరు నీలకంఠాపురం ఉంది. ఇక్కడ తొలిగా వెలిసినటువంటి దేవుడు కూడా ఈశ్వరుడే. సో దాంతో నీలకంఠేశ్వరుని ఇక్కడ ప్రతిష్ఠిస్తే బాగుంటుంది అనే దాంతో ప్రారంభం చేసి, అదేవిధంగా మా పెదనాన్న శ్రీరామరెడ్డి గారి సతీమణి మైలమ్మ, మా పెద్దమ్మ, ఆమెకు కూడా పదే ఆంజనేయ స్వామి కల్లోకి రావడము, నాకు మంచి దేవాలయం కట్టించండి అని ఆమెకు టైం అండ్ రిపీటెడ్గా రావడము, ఆమె కూడా ప్రెషర్ తీసుకున్నాడు. అప్పుడు మా పెదనాన్న కానీ మా వాళ్ళ అన్నదమ్ములు, గ్రామస్తులందరూ కూడా కలిపి అలా ప్రారంభం చేయాలనుకున్నారు. ఏమో ఒక శివాలయాన్ని, నీలకంఠేశ్వర స్వామిని, అలానే రామాలయాన్ని, ఆంజనేయుని పెట్టాలని. సో ఆనాటికి 45 సంవత్సరాల కింద వాటితో పాటు పార్వతీదేవిని, తర్వాత నరసింహస్వామి, మా ఇంటి దేవుడు నరసింహస్వామి, కదిరి లక్ష్మణ ఇంటి దైవం మాకు. అలానే మా అవ్వ అంటే మా నాన్న వాళ్ళ అమ్మ, మేము అవ్వ అనే అంటాము. ఇప్పుడు నాన్నమ్మ అంటారు, మా నాన్నమ్మ వాళ్ళ ఫాదర్ వాళ్ళ ఇంటి దేవుడు రంగనాథ స్వామి. సో రంగనాథ స్వామిని ఇక్కడ వెలిసాము. కృష్ణుడు మాకు కులదైవంగా మామూలుగా చాలామంది ఆరాధిస్తారు. అతను కులానికి అంటగట్టలేము కానీ ఆరాధిస్తారు ఇక్కడ. సో కృష్ణుని, అదేవిధంగా నవగ్రహాన్ని అప్పుడు ప్రతిష్ఠించడం జరిగింది. నాకు కూడా చాలా కాలంగా ఇప్పుడు యూత్ బాగా కనెక్ట్ అవుతున్నటువంటి ఇంకా కొంతమంది దేవుళ్ళు ఉన్నారు ప్రత్యేకించి. సో సాయిబాబా కానీ, లేకపోతే మన అయ్యప్ప స్వామి కానీ, వీటికన్నిటి కూడా చాలా అట్రాక్ట్ అవుతున్నారు. అవుడా చేస్తే బాగుంటుందని చాలా కాలంగా నాకు ఉండింది. అప్పుడు నేను రాజకీయాల్లో యాక్టివ్గా ఉండడము, అధికారంలో ఉండడం, అంత టైం ఇవ్వలేకుండా పోయినాను. దేవుడు అవకాశం ఇచ్చినాడు నాకు. 2019లో ప్రజలు అవకాశం ఇచ్చినారు. మళ్ళీ నేను ఇక్కడ ఊర్లోకి రావడం, మళ్ళీ నా వ్యవసాయం, ఈ గుళ్ళు ఇదేం చేస్తామని గ్రామస్తులందరూ కూడా చేరి మళ్ళీ అందరూ కూడా కూర్చొని ఆ దేవాలయాన్ని కూడా నిర్మాణం చేయడం జరిగింది. అందులో
సరస్వతి దేవస్థానము, విజయ గణపతి దేవస్థానము, తర్వాత సుబ్రహ్మణ్య స్వామి దేవాలయము, అలానే అయ్యప్ప స్వామి, తర్వాత సత్యనారాయణ స్వామి, ఈ దేవాలయాలు చేయడం. తర్వాత మళ్ళీ మన పంచముఖ ఆంజనేయ స్వామి, వీటన్నిటి కూడా చేసి టోటల్గా 18 గర్భగుడులు ఈ ప్రాంగణంలో ఇప్పుడు ఉన్నాయమ్మా. వీటిని ఇది కేవలం మా గ్రామస్తులే కాదు తల్లి. అప్పుడు కరోనా కంటే జస్ట్ బిఫోర్ మేము నిర్ణయం తీసుకున్నాం అందరం కూడా కలిపి, ఏదో ఒకరు మన ఊరోళ్ళు చేసే కాదు, వీళ్ళున్నంత ఎక్కువ మందిని భాగస్వాములు చేయాలి అని ఈ దైవతా కార్యంలో. మేము ఒక పిలుపు ఏమి ఇచ్చినామంటే, ప్రతి మనిషి ఎంత ధనికుడు కానీ పేదవాడు కానీ ఒక ఇటుక ఇవ్వండి అంటే 140,000 మంది కేవలం 10 రోజుల్లో. అది కంటిన్యూ అయ్యేది. 11వ రోజు కరోనా లాక్డౌన్ చేయడంతో స్టాప్ చేసాం. 140,000 మంది వాలంటీర్గా స్వచ్ఛందంగా ఈ దేవాలయ నిర్మాణంలో 140,000 మంది తోడ్పాటు ఉందమ్మా. అప్పుడే మీకు అర్థమైపోయింటుంది స్వామి అనుగ్రహం మిమ్మల్ని ఎలా ముందుకు నడిపిస్తుంది అని. ఇప్పుడు దేవాలయాలు ప్రతిష్ఠించడం, దేవతామూర్తిని ప్రతిష్ఠించడం అనేది ఎలా పడితే అలాగా మనం చేయకూడదు. చాలా నియమ నిబంధనలతో, నిష్టతో, ఎందుకంటే ప్రతిదానికి వాస్తు ఫాలో అవుతూ ఉంటారు. ఇక్కడ ఈ దేవతామూర్తిని ప్రతిష్ఠించాలి, ఆ దేవుడికి సంబంధించిన కొన్ని నియమ నిబంధనలు, ఆచారాలు పాటించాలి. మీరు ఏకంగా 18 మందిని ప్రతిష్ఠించారు ఇక్కడ అంటే ఏదో పూర్వజన్మ పుణ్యఫలమే మీకు ఉందేమో. ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? తప్పకుండా అమ్మా, ఇది ఈ ఊళ్ళో పుట్టడమే నా అదృష్టం. అందరితో కలిపి నేను కూడా ఒక భాగస్వామి ఇందులో ఇవన్నీ అభివృద్ధి చేయడానికి నాకు కూడా అవకాశం రావడం మరింత పెద్ద అదృష్టం అమ్మా. ఇది ఈ దేవాలయాలకు సంబంధించి ఇంటికైతే వాస్తు అంటారు, దేవాలయాలకి ఆగమ శాస్త్రం అంటారు. 100కి 100 పాళ్ళు. ఒక గోపాలకృష్ణ శర్మ అని అతను మన ఎండోమెంట్స్ దీనిలో కూడా సలహాదారుడుగా పనిచేశాడు, టీటీడీ దానిలో కూడా పనిచేశాడు. చాలా నిష్ఠావంతుడు, బాగా చదువుకున్నటువంటి వాడు కూడా, యాగమ శాస్త్రంలో బాగా చదువుకున్నటువంటి వాడు, శిల్పి ఇదంతా ఉంది. అతని సూచనలు సలహా మేరకే ఇది మొత్తం శాస్త్రోక్తంగా ఇవన్నీ కూడా చేయడం జరిగింది. ఈ కరోనా ఉన్న సందర్భంలో ఎక్కువ మంది యాక్చువల్గా ఇన్వైట్ చేసినాము. ఇంకా కరోనా ఇది రావడంతో ఇక అందరినీ వద్దనుకొని చాలా కొద్ది మందితోనే శాస్త్రం ప్రకారం దీన్ని ప్రతిష్టాపన చేయడం జరిగిందమ్మా. బాగా భక్తులు కూడా ఆనాటి నుంచి బాగా వస్తున్నారు. ఇక్కడ వివిధ దేవాలయాల్లో గత 40-42 సంవత్సరాలుగా మేము చేస్తున్నటువంటి కార్యాలతో పాటు అదనంగా కూడా దేవుళ్ళు వచ్చినాయి కాబట్టి సంవత్సరంలో 34 ప్రత్యేకమైనటువంటి ఇక్కడ ఉత్సవాలు ఈ దేవాలయంలో నడుస్తాయమ్మా. ముఖ్యంగా దేవాలయాలు, దేవతామూర్తులను ప్రతిష్ఠించడం ఒక ఎత్తు అయితే, ఈ నిర్మాణాల్లో ఆర్కిటెక్చర్ అంటారండి, శిల్పకళ కొలువిదీరింది. అంటే ఇప్పుడు మనం దేవతామూర్తులను సందర్శించడానికి లేకపోతే గుడులను సందర్శించడానికి 2 తెలుగు రాష్ట్రాల్లోనూ వేరే వేరే రాష్ట్రాలకు వెళుతూ ఉంటాం, మధురై కావచ్చు. కానీ ఇక్కడ చూస్తుంటుంటే ఆ శిల్పకళ ఎంత అంటే అది మనం వర్ణించలేము కూడా. ఎవరు చేశారండి ఇదంతా? అంటే గోపాలకృష్ణ గారే మాకు గైడ్ చేశారు. దీనిలో గుప్తుల కాలంది, చోళుల కాలంది, అన్ని రకాల ఆనాటి వివిధ రాజ్యాల్లో ఉన్నటువంటి శిల నైపుణ్యం ఏమైతే ఉన్నాయో వాటన్నిటి కూడా దీనిలో జొప్పించడం జరిగింది. ఇక్కడ బ్రహ్మ, విష్ణు, మహేశ్వరు ముగ్గురు ఉన్నటువంటి దేవాలయం అమ్మ ఇది. అందరూ ఇంకా అక్కడెక్కడ పోవాల్సినటువంటి అవసరం లేదు. ఇవి కూడా ఎట్లా వచ్చినాయంటే, మేము ప్రారంభం చేసినప్పుడు ఒక్కొక్కరే రావడము, ఇది ఇట్లా చేస్తే బాగుంటుంది. అతను ఆగమ శాస్త్రం ప్రకారం శాస్త్రానికి సంబంధించి అతను ఫాలో అయినాము. మా అవసరాలు లేకపోతే మా ఆకాంక్షలు, ఇక్కడ ప్రజలకు కావాల్సినటువంటి ఆ సెంటిమెంట్స్ ఏవైతే ఉన్నాయో దాని ప్రకారం కూడా వీటిలో అన్నిటి కూడా మిళితం చేసి నిర్మాణం జరిగింది. ముఖ్యంగా ఈ గజరాజులు
ఇదంతా సింగిల్ స్టోన్ తో చేశారంట కదండి? సింగిల్ స్టోన్ అమ్మా, ఇవి రెండు కూడా. ఎస్, సింగిల్ స్టోన్. ఎన్ని రోజులు పట్టిందండి? ఎలా, ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఇదంతా? రాయమ లోకల్దేనమ్మా, ఇక్కడ హొట్టెబెట్ట అని ఉంది, అక్కడ తీసుకొని రావడం జరిగింది. ఈ శిల్పులు అయితే మన శృంగేరి నుంచి ఆ శిల్పులు వచ్చి చేశారమ్మా. తమిళ వాళ్ళు కూడా తమిళనాడు నుంచి కూడా వచ్చినారు, శృంగేరి గురించి వచ్చారు, వాళ్ళిద్దరు కలిపి చేసినటువంటిదమ్మా. ఇప్పుడు 18 మంది దేవతామూర్తులు కొలువు తీరు ఉన్నారు. ఉదయం ఎన్ని గంటల నుంచి పూజా కార్యక్రమాలు మొదలవుతాయి, సాయంత్రం వరకు ఎలా ఉంటుందండి? అంటే ఉదయం 5 గంటలకు ప్రారంభమవుతుందమ్మా. ఇక్కడ ఈ కాంప్లెక్స్కి సంబంధించి ఆగమ శాస్త్రం ప్రకారమే దానికి మాడు బీదులు కూడా సపరేట్ చేయడం జరిగింది. సో ఈ దేవస్థానాలకు సంబంధించి 2 అర్చకులు ఇక్కడ ఉంటారు, ఆ దేవాలయానికి సంబంధించి అర్చకులు సపరేట్ ఉంటారు. అక్కడ 5 గంటలకు ప్రారంభమవుతుందమ్మా. మొత్తం అక్కడ ధూపదీప నైవేద్యాలు కానీ లేకపోతే కైంకర్యం కానీ అక్కడ మొత్తం అర్చనలు అని కూడా 5 గంటలకు ప్రారంభమవుతుంది. ఇక్కడ 6 గంటలకు ప్రారంభమవుతుంది. తర్వాత పంచముఖి ఆంజనేయ స్వామి ఏదైతే ఉందో అక్కడ వచ్చి అది కూడా 7 గంటలకు ప్రారంభమవుతుంది. 5 సార్లు టోటల్గా ఈ నైవేద్యం అనేటువంటిది 3 ఈ చోట్ల కూడా 3 చోట్ల ఏదైతే అర్చకులు ఉన్నారో 5 సార్లు, తెల్లారు 5 గంటలకు ఒకసారి, తర్వాత 6 గంటలకు ఒకసారి, 7 గంటలకు ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి, రాత్రి ఇన్నిసార్లు నైవేద్యం జరుగుతుంది. అదేవిధంగా నిత్య హోమం కూడానమ్మా, నిత్య హోమం జరుగుతుంది అక్కడ. కొంతమంది భక్తులు కూడా ఈరోజు కూడా కొంతమంది ఒక జంట నూతనంగా పెళ్ళైనటువంటి వాళ్ళు చేయించినారు, ఆ విధంగా చేస్తుంటారు. లేదంటే దేవాలయం తరఫునే జరుగుతూనే ఈ చుట్టుపక్కల 14 గ్రామాలు ఉన్నాయమ్మా. ఏ దేవాలయాలు అయితే ఉన్నాయో ముఖ్యమైనటువంటి దేవాలయాలు, బాణిగేరమ్మ అని, లేకపోతే కావెల్లమ్మ అని దేవతలు, తర్వాత ఇక్కడ బండే రంగస్వామి అని, వాటితో పాటు ఈ దేవాలయాలన్నీ కూడా వాళ్ళ పేర్లతో ఇక్కడ ఇది హోమం రోజు జరుగుతుందమ్మా. ఇప్పుడు ఇంత పెద్ద దేవస్థానాన్ని మెయింటైన్ చేయడం అనేది అంత చిన్న విషయం కాదు. మేము రాత్రి నుంచి చూస్తున్నాం, ఎంత నీట్గా ఉందంటే, అంటే పచ్చగా చెట్లు, అంత ఈజీ అని నేను అనలేనండి. అంతా దేవుడే చేయించుకుంటాడమ్మా, మన చేతులు ఏమీ లేదు. మనకు అతను డైరెక్షన్స్ ఇస్తాడు, ఈ విధంగా చేయని. ఒక క్లాస్లో ఒక టీచరు స్టూడెంట్కు ఒక హోంవర్క్ చేయంటాడో అట్లా మనందరికీ ఇస్తాడు. ఆ ప్రేరణతోనే ఏదో మనమేదో చేస్తామని గొప్పలు చెప్పుకుంటూ పొరపాటు అవుతుంది. అది ఆ దేవుడే నిర్మాణం చేయించుకున్నాడు, దేవుడే 1,40,000 మందిని ఇన్వాల్వ్ చేశాడు, దేవుడే దీన్ని నడుపుకోవడానికి కావాల్సినటువంటి వనరులు కూడా చెప్పాలి. ఎందుకు ఆ మాట అంటున్నానంటే, ఇదేదో నేనేదో అంతా దేవుడి మీద భారమే చేయడం అనేటువంటి కాదు, దేవుడు మార్గాలు ఏ విధంగా చూపిస్తాడు అనేటువంటి దానికి. అంటే ఇంతమంది ఇక్కడ వర్క్ చేస్తున్నందుకు వీళ్ళందరికీ జీతభత్యాలు కావచ్చు, ఇక్కడ అంతా క్లీన్ చేస్తున్నందుకు, వాళ్ళు దేవుని సేవ కోసం చేసిన, నాకు తెలుసు మీరు పెద్ద మనసుతో వాళ్ళందరికీ చేదోడు వాదోడుగా ఉంటూనే ఉంటారు. ఎస్ అమ్మా, ఇవన్నీ కూడా చాలా ఖర్చులతో కూడుకున్నారు. కేవలం ఇక్కడ పనిచేసేటువంటి 10 మందే కాకుండా, అర్చకులు కానీ మిగిలినటువంటి 10 మందే కాకుండా, ఈ 34 ప్రత్యేకమైనటువంటి ఉత్సవాలు లేకపోతే ఆ పండుగలప్పుడు చేస్తాం కదమ్మా, అవి చాలా ఖర్చులతో కూడుకున్నటువంటిది. యాక్చువల్గా మేము అనుకున్నాము ఏదైనా ఒక పెద్ద మొత్తం ఎఫ్డి చేస్తే దాని ద్వారా వచ్చేటువంటి ఇంట్రెస్ట్తో ఇది నడుస్తుంది అని అనుకున్నాం. కానీ భగవంతుడే మాకు, నేను సివిల్ సప్లైస్ మినిస్టర్గా ఉన్నప్పుడు నాకున్నటువంటి పరిచయాలతో వాళ్ళు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వాళ్ళు నా దగ్గరికి వచ్చారు, దేవాలయంలో ఉన్నప్పుడు వచ్చినారు. వాళ్ళే చెప్పినారు, ఈ దేవాలయం ఈ మెయింటెనెన్స్ కోసం ఒక పెట్రోల్ బంక్ టెంపుల్ పరంగా పెట్టండి అని. సో వాళ్ళు అన్నారు వితౌట్ నోటిఫికేషన్, వితౌట్ ఎనీథింగ్
2 మాసాల కర్ణాటకలోని ఇక్కడికంతా 2 కిలోమీటర్లు అక్కడ పెట్టడంతో అది బాగా జరుగుతూ ఉంది. దాని నుంచి రాబడి వస్తుంది. కొంత ఎఫ్డీలు ఉన్నాయి, కొన్ని భవనాలు ఉన్నాయి, అవన్నీ కూడా దాంతో జరుగుతుందమ్మా. దీంతోపాటు ఇంకొక కళ్యాణ మంటపాన్ని కూడా కట్టిస్తున్నాం. మా ఫ్యామిలీ నుంచి మా అన్నయ్య దానికి కాంట్రిబ్యూషన్ కూడా కట్టినాడు. టీటీడీ వాళ్ళు కూడా చేస్తున్నారు. ఒక మంచి కళ్యాణ మండపం వీటన్నిటితో కలిపి ఇది దీని మెయింటెనెన్స్ జరుగుతుందమ్మా. సో శిల్పకళ లేకపోతే ఆ చెక్కిన అందం చూసే కొలిది తనివి తీరా చూడాలని అనిపించేలాగా ఉందండి. దీని ప్రాముఖ్యత గురించి చెప్తారా? జయ విజయులు విష్ణుమూర్తికి వీళ్ళు కాపులాదారులమ్మా. ద్వారపాలకులు కాపులాదారులు వీళ్ళు ఎప్పుడు ఉంటారు. అందుకోసమే వాళ్ళు ఎంత గంభీరంగా ఎంత దృఢంగా ఉండేటువంటి వాళ్ళు అనేది ఏ దేవాలయాలకు పోయినా కూడా ఉంటుంది. మనం తిరుపతికి పోయినా ఇంకో చోటు పైన కూడా ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ ఈ విష్ణుమూర్తి ఇతను కూడా విష్ణు అంశమే కదా, ఎవరు లక్ష్మీ నరసింహస్వామి. అందుకోసం ఇది ఆగమ శాస్త్రం ప్రకారమే ఎస్. దీన్ని కూడా శృంగేరి నుంచి వచ్చినటువంటి వాళ్ళే ఇది శిల్పులు చెక్కినారు. సో మనం ఇక్కడ చూసినట్లయితే దేవతామూర్తులు ఒక్కొక్కరుగా కొలువుదీరున్నారు. నందీశ్వరుడు, నీలకంఠేశ్వర స్వామి. సో ప్రతిరోజు ఇక్కడ మనకి అర్చనలు జరుగుతూనే ఉంటాయి. ముఖ్యంగా ఇప్పుడు మనకి మహాశివరాత్రి రాబోతుంది. ఇలాంటి ప్రత్యేకమైన పండుగలకి ఎలా జరుగుతాయండి పూజా పునస్కారాలు? ఆయా దేవుడు ఆయా దీనికి శాస్త్రానికి సంబంధించి ఆయా పండుగలు ఆయా తిథులు నక్షత్రాలు వచ్చినప్పుడు ఈ శాస్త్రోక్తంగా జరుగుతాయమ్మా. శివరాత్రికి అయితే ఇక్కడ 1200 ఏళ్ల కింద ఇక్కడ వెలిసినటువంటి మునీశ్వర స్వామి ఆలయం ఏదైతే ఉందో దాంతో మొదలుకొని ఇక్కడ ఈ శివాలయంలో ఆ రోజు ఉదయం నుంచినే దీనికి అభిషేకాలు అర్చనలు ఇవన్నీ జరుగుతాయి. చాలామంది భక్తులు పాల్గొని వేల సంఖ్యలో ఆ రోజు వస్తారు. రాత్రిపూట అక్కడ ప్రవచనాలు లేకపోతే హరికథ ఇలాంటి కాలక్షేపం కూడా జరుగుతుందమ్మా. సో శివరాత్రి రోజు మాకు ఇక్కడ ఒక పెద్ద ఆలయం ఉంది, హేమావతి అని ఉంది. అక్కడ లక్షల మంది వస్తారు. సో ఇక్కడ శివుణ్ణి ఆరాధించేటువంటి వాళ్ళు కూడా ఈ ప్రాంతంలో చాలా ఎక్కువగా ఉంటారు. శైవులు చాలా ఎక్కువ ఉంది. వీరశైవులు అనేటువంటి వాళ్ళు కానీ చాలామంది కానీ దాదాపు విష్ణువుని పూజించే వాళ్ళు ఎందరూ ఉన్నారో సమానంగానే శివుని కూడా ఇక్కడ పూజించేటువంటి వాళ్ళు ఉంటారమ్మా. శ్రీ పార్వతి అమ్మవారు అయ్యే పక్కనే అమ్మ ఉండాలి కదమ్మా, అయ్యే పక్కనే అమ్మ ఉండాలి. సో దీంతోపాటు శ్రీచక్రం రోజు దానికి కుంకుమార్చన జరుగుతుంది, చాలా పవిత్రమైనది. దీనికి సంబంధించి ఆ పక్క ఆ స్వామి ఉన్నారు కదా, అతను అడగండి దీని నివృత్తి ఏమైనటువంటి అతను మీకు లక్ష్మీ నరసింహస్వామి మా ఇంటి దేవుడమ్మా, మా ఇంటి దేవుడు. ఇక్కడ మా ఊళ్ళో 100 కుటుంబాలు ఉన్నాయి. 100 కుటుంబాల్లో ఒక 8 కుటుంబాలకు మాత్రము ఆంజనేయ స్వామి. ఇంకా 92 కుటుంబాలు కూడా లక్ష్మీనరసింహస్వామి. అది ఎస్సీలు ఉన్నా లేకపోతే మేమున్నా ఎవరున్నా కూడా మా ఊర్లో అందరు కూడా లక్ష్మీనరసింహస్వామి ఇది. అందుకోసం ఆంజనేయ స్వామి ఉన్నాడు, లక్ష్మీనరసింహస్వామి ఉన్నాడు. ఇక్కడ దేవుని సన్నిధిలో నాకు ఒక డౌట్ ఉండిందండి మనసులో, అది అడుగుతాం మిమ్మల్ని. ముఖ్యంగా ఎవరైనా బ్రాహ్మణ వృత్తి చేసే అంటే హోమాలు ఇవన్నీ జరిగించే వాళ్ళు, నా చిన్నప్పటి నుంచి నాకు తెలిసింది ఒక వర్గానికి చెందిన సామాజిక వర్గానికి చెందిన వారే చేయడం అయితే నేను విన్నా చూసా కూడా. మా ఊర్లో కూడా దేవాలయాలలో బ్రాహ్మణులను ఎవరైతే పిలువబడతారో వాళ్ళు మాత్రమే పూజా కార్యక్రమాలు చేస్తారు. కానీ ఊరికొచ్చి నేను వాళ్ళతో వీళ్ళతో మాట్లాడినప్పుడు ఇక్కడ సామాజిక వర్గంతో సంబంధం లేకుండా పూజారులు ఉన్నారు, ముఖ్యంగా ఈ దేవస్థానాలలో అని నేను విన్నాను. అవునమ్మా, దాదాపు ఈ పంచాయతీలో మా ఫాదరు 30 సంవత్సరాలు సర్పంచ్ ఉండేవాళ్ళు. ఇప్పుడు 2 పంచాయతీలు అయినాయి. దీనిలో
దాదాపు 50 దేవస్థానాలు ఉన్నాయి. అందరూ ఉన్నారు, అన్ని కులాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళు బ్రాహ్మణులు ఉన్నారు, శ్రీ వైష్ణవులు ఉన్నారు, యాదవులు ఉన్నారు, తర్వాత వాల్మీకులు ఉన్నారు, బలిజలు అంటే మీ దగ్గర కాపులు ఉంటారు ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, ఎస్సీలో మాదిగలు ఉన్నారు, మాలలు ఉన్నారు, అందరూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈరోజు వచ్చినారు. చూడండి, ఇతను ఎస్సీ, ఇతను ఎస్సీ, ఆంజనేయ స్వామి దేవస్థానం పూజారి ఎస్సీ, ఇతను వాల్మీకి మారమ్మ దేవస్థానం ఉంది అది చేస్తారు. ఇతను కాపు బలిజ, ఇతను ఒక దేవస్థానం. ఈ విధంగా ఇతను యాదవ, ఇతను ఒక దేవస్థానం పూజారి. ఇతను చాలా పెద్ద దేవస్థానం కావెల్లమ్మ అని, చాలా పవిత్రమైనటువంటి దేవస్థానం. అక్కడ అంత పవిత్రత ఉంటుంది ఆ దేవస్థానం. సో ఇట్లా అందరూ ఉన్నారు తల్లి. ఇక్కడ అవన్నీ ఏమి లేవు. ఏమంటే వీళ్ళు బాగా చదువుకున్న వాళ్ళు ఈ ఆగమ శాస్త్రం కానీ లేకపోతే వేదం కానీ చదివినటువంటి వాళ్ళు కాబట్టి వాళ్ళకి ఎక్కువ తెలుసు. వీళ్ళ ఫాదర్ ఉన్నారు మాకు, వాళ్ళ ఫాదర్ మాకు పెద్ద స్వామి అని అంటాం మేము. ఈరోజు రాలేకుండా పోయినారు. అతన్ని వీళ్ళందరినీ కూర్చోబెట్టి చెప్పేది ఏమంటే, బ్రాహ్మణులు అంటే ఒక కులం కాదు. ఎవరైతే నిష్ఠతో నిజాయితీగా దేవుని స్మరిస్తారో, దేవుని సన్నిధిలో ఉండి చేస్తారో వాడే బ్రాహ్మణుడు. మీరందరూ బ్రాహ్మణులేనన్నారు. నరసింహస్వామి దేవాలయం పక్క గ్రామంలోనండి. ఇతను దళితుడు. ఎస్, పూజ చేస్తారు, నిష్ఠతో పూజ చేస్తారు. ఇతను వాళ్ళమ్మ శుభ్రం చేస్తుంది, ఇతను గుడిలోకి వెళ్ళి. నాది ఇంకొక డౌట్ కూడా ఉందండి. అంటే నేను చూడలేదు, మా జనరేషన్కి వచ్చేసరికి అది చూడలేదు నిజంగానే. కానీ చదువుకున్న దాని ప్రకారం దేవాలయాలలోకి కొన్ని సామాజిక వర్గాలు కనీసం ఒక 10 అడుగులో 100 అడుగుల దూరంలోనే ఉండాలి. దేవుణ్ణి డైరెక్ట్గా చూసే అదృష్టం కూడా వాళ్ళకి లేదు అంటూ చాలా సినిమాల్లో చూసాం, తెలుసుకున్నాం, చరిత్రలో పెద్దవాళ్ళు చెబుతూ ఉంటే కూడా విన్నాం. ఏంటది, ఎట్లా సాధ్యమైంది? ఇప్పుడు ఇది మహాత్మా గాంధీ గారి గొప్పతనం చెప్పాలి. కోర్స్ అంతకుముందు కూడా చాలామంది ప్రయత్నాలు చేసినారు. ఈ అంతరాలను తగ్గించడానికి, అంతరాలను తొలగించడానికి చేసినటువంటి ప్రయత్నాలు అంతా ఇంత కాదు. కానీ మహాత్మా గాంధీ అతను 2 రకాలు చేశాడు. అందరినీ కలిపేటువంటి ప్రయత్నం ఒకటైతే, ఈ దేశ స్వాతంత్రం తీసుకొని రావడానికి కోసం, అందరినీ ఒక్కటి చేయడానికి కోసం. సో దేవుడు అనేటువంటి వేదికను అతను వాడినాడమ్మా. మంచికే వాడినాడు, చెడుకు వాడలేదు, అతను స్వార్థానికి వాడలేదు. సో అతను ఏమొక పిలిపించినాడు ఆనాడు మీరు చెప్పేది కరెక్ట్. మేము చూడలే కానీ విన్నామంతే. ఏమి, దేవాలయాల్లోకి అంటరాని వాళ్ళు అనబడేటువంటి ఎవరైతే ఉన్నారో దళితులు, మిగిలినటువంటి వాళ్ళు రావడానికి వీల్లేదు, శూద్రులు రావడానికి వీల్లేదు. దట్ వాజ్ ఇది. అందులో దళితులు అసలు రావడానికి వీల్లేదు అనేది. అప్పుడు 1941 or 42 మా పెదనాన్న శ్రీరామరెడ్డి గారు జైల్లో ఉన్నారు. అప్పుడు వెల్లూరు జైల్లో ఉన్నారు. వెల్లూరు జైల్లో ఉన్నప్పుడు అదే టైంలో మహాత్మా గాంధీ గారు ఒక పిలుపిచ్చినారు దేశానికంతా కూడా. హరిజనులు అనేవాళ్ళు అప్పుడు. హరిజనులని దేవాలయాల్లో ప్రవేశింపచేయాలి. అతను చెప్పినట్టే హుకుం, ఇంక దానికి ఇంక తిరిగి ఉండేటువంటిది కాదు. అప్పుడు రాజ్యాంగాలు లేవు, ఏమీ లేవు. గాంధీ ఏం చెప్తే అంతే. అతను డ్రామలో కృష్ణుడో చెప్పినట్టు వినేటువంటి. అప్పుడు మా పెదనాన్ని ఊళ్ళో లేరు, అప్పుడు జైల్లో ఉన్నారు. అప్పుడు మా ఫాదర్ ఉన్నారు. మా ఫాదరు కావేరప్ప. అతను మాకు అప్పుడు పూజలు జరుగుతున్నటువంటి దేవాలయము బండేరంగస్వామి అని. ఆ బండేరంగస్వామి దేవాలయంలోకి ఆ రోజు హరిజనులందరినీ తీసుకుపోయినారు. అప్పుడు 1.5-2 years మా నాన్నను గ్రామస్తులు బహిష్కరించారు. నా ప్రశ్న కూడా అదే. ఇప్పుడు మీరు చదువుకున్నారు కాబట్టి, బ్రాడ్ మైండెడ్ కాబట్టి వీళ్ళందరినీ చేరదీశారు, గుడిలోకి రానిచ్చారు. కానీ మీలాగే అందరూ ఉంటారని ఎట్లా ఆలోచిస్తారు? అన్ని దేవాలయాలు
ఎవడు ధైర్యం చేయగలుగుతాడమ్మా ఈరోజు దేవాలయం రాకూడదని? అంటే మీరు పెట్టే టైంలోనే మీ గ్రామస్తులు ఎవరైనా గాంధీ ఎందుకు ఇవన్నీ వద్దు దీంతోనే అప్పుడు ఏమి మాదిగని దేవాలయంలో తీసుకొని పోతావా నీవు అని మా నాయన బహిష్కరించినారు. అతను సోషల్ బాయ్కాట్ చేశారు. అప్పుడు చేశారు కొంతకాలం తర్వాత సర్దుకున్నారు. అండ్ మనం ఇది కూడా సినిమాల్లో చూస్తే తెలుసుకున్నదే. మా జనరేషన్లో అది లేదు కూడా. ఎవరైనా పెద్దవాళ్ళు అలా నడుచుకుంటూ వెళ్తున్నారు అనుకోండి, తుండువా నడానికి కట్టుకోవాలి, చేతులు చెప్పులు ఉండకూడదు కాళ్ళకి, అలా దూరంగా నడుచుకుని వెళ్ళాలి అని విన్నాం. నేను మిమ్మల్ని చూస్తున్నట్టు అందరితో కలిసిపోయి మీరు నేను గుర్తుపట్టాలి మిమ్మల్ని ఎక్కడున్నారా అని. ఏంటది? మనం శ్రీరాముడి ముందున్నాం. మరి ఇది రామాలయము 82 నుండి ఇది పెద్ద ఉత్సవం చేస్తామమ్మా. శ్రీరామనవమి రోజు, దశమి రోజు పెద్ద ఉత్సవాలు, 3 రోజులు పెద్ద ఉత్సవాలు చేస్తాము. 1000 మంది వస్తారు దీనిలో. మిగిలినటువంటి ఉత్సవాల్లో సీతారామ కళ్యాణం జరుగుతుంది. సీతారామ కళ్యాణంతో పాటు పేదవాళ్లకు ఈ రోజుల్లో అందరి చేతుల్లో పివి నరసింహరావు, మన్మోహన్ సింగ్ పుణ్యాన అందరి చేతుల్లో డబ్బులు ఉన్నాయి. కానీ సరళి ఆర్థిక విధానాలు వచ్చిన తర్వాత అంతకుముందు చాలా భయంకరమైన పరిస్థితి ఉండేటువంటి, పెళ్ళిళ్ళు చేయలేనటువంటి పరిస్థితి. చేయాలంటే భూములు అమ్ముకోవాలి, లేకపోతే వేరే వాళ్ళ ఇళ్ళలో పోయి జీతగాళ్ళగా ఉండాలి, వెట్టి చాకరీ చేయాలి. ఆ పరిస్థితులు ఉంది. దాన్ని గమనించినటువంటి పెద్దలు ఆనాడు సీతారామ కళ్యాణంతో పాటు పేదవాళ్ళ పెళ్ళిళ్ళు కూడా చేయాలి, వాళ్ళకు రూపాయి ఖర్చు లేకుండా. వాళ్ళు వేసుకునేటువంటి దండతో పాటు, మాంగళ్యంతో పాటు, గుడ్డలతో పాటు వచ్చిన బంధువులకంతా కూడా భోజనాలు పెట్టి శాస్త్రోక్తంగా చేయాలి అనేటువంటి 82 నుంచి జరుగుతూ ఉందమ్మా ఈ దేవాలయంలో. అంటే అది ఫస్ట్ మేము స్టార్ట్ చేసి 4 పెళ్ళిళ్ళు. 4 అది కూడా ఇక్కడ కాదు, ఇక్కడ తోపు ఉంది, అబ్బదోపు, ఇది విప్ప చెట్లు ఉంది, అక్కడ ఒక తోపు ఉంది, ఆ చెట్ల కింద అక్కడ కూడా ఒక రావి చెట్టు ఉంది, అక్కడ చేసే 4 జంటలు స్టార్ట్ అయింది. అది 180 వరకు పోయిందమ్మా. ఒక్కొక్క సంవత్సరం పెరుగుతూ పోయింది. 180 పోయింది. మళ్ళీ గ్రాఫ్ అట్లా తగ్గుతూ వచ్చింది. కారణం ఏమిటి? ఇప్పుడు చదువర్లు అయినారు. చదువర్లు అయ్యి మాకు ఇక్కడ ఎందుకులే, అందులో కొంచెం డబ్బులు కూడా కొంచెం ఉన్నాయి, ప్రభుత్వాలు తోడ్పాటు కానీ, లేకపోతే ఈరోజు ఆర్థిక సరళీకృత విధానాల్లో కానీ డబ్బులు వచ్చినాయి. కానీ కొంతమంది ఇష్టపడరు. అటువంటి లాస్ట్ ఇయర్ 26 పెళ్ళిళ్ళు ఏమో జరిగినాయి. సో ఇది కంటిన్యూ చేయాలి. ఇంతవరకు 4000 పెళ్ళిళ్ళు చేసి ఇప్పుడు 4000 పెళ్ళిళ్ళు పేదవాళ్లకు, కులాలకు సంబంధం అందరూ. ఫస్ట్ అయితే కేవలం ఎస్సీలే వచ్చేవాళ్ళు, ఇప్పుడు అందరూ వస్తూ ఉన్నారు. నీలకంఠాపురం అంటే ఎటువంటి సామాజిక వర్గానికి సంబంధించో ఎటువంటి తారతమ్యాలు లేవు, అందరూ మనుషులు అంతే కదండి అమ్మ. నా ఇంట్లో 17 కులాలు ఉన్నాయి తల్లి. నా ఇంట్లోనే 17 కులాలు ఉన్నాయి. కులాలు ఏదమ్మా, గుణం ఉండాలి. కానీ మనం లక్ష్మీ రంగనాథ స్వామి దగ్గరికి వచ్చాం. మనం స్వామి గురించి మాట్లాడే ముందు నాకేం చూస్తూ ఉంటుంటే రకరకాల డౌట్స్ వస్తున్నాయి, క్షమించాలి. ఇప్పుడు మనం శివుణ్ణి చూసాము, ఇక్కడ విష్ణుమూర్తిని చూస్తున్నాము. ఇది కూడా ఒక సమస్య. ఇప్పుడు నిలువు బొట్టు, అడ్డబొట్టు అంటారు. వీళ్ళిద్దరికీ పడదు, వీళ్ళిద్దరూ కలిపి ఒక చోట ఉండకూడదు అని కూడా నేను విన్నాను. మీరు ఇదే దేవస్థానంలో ఒక దగ్గర శివుడితో మొదలు పెడితే ఇక్కడ విష్ణుమూర్తితో పూజలు అందిస్తున్నారు, పూజలు అందుకుంటున్నారు. ఏంటిది? మీరు ఇంకోటి మర్చిపోయినారమ్మా, బ్రహ్మ కూడా ఉన్నారు. బ్రహ్మ విగ్రహాన్ని కొలవలేం, కానీ సరస్వతీదేవి పక్కనే ఉన్నారు. సో ముగ్గురు, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరు ముగ్గురు ఉన్నారు. మా స్వాములు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళు ముగ్గురు ఉన్నారు. బ్రాహ్మణులు ముగ్గురు ఉన్నారు. కానీ ఇతను విష్ణు భక్తుడు యాక్చువల్గా వాళ్ళు ఆచరించాలి. కానీ శివుని కూడా సమానంగానే అంతకంటే ఎక్కువ ఆరాధిస్తారు. మీకు మధ్య ఏమి తారతమ్యాలు లేవా, ఇష్యూస్ లేవా, గొడవలు లేవా? విష్ణు ఆలయాలు కానీ శివ ఆలయాలు కానీ ఇద్దరు ఉండాలి. మామూలుగా తప్పు అభిప్రాయం అది. విష్ణు ఆలయం ఇది ఉండకూడదు, శివుని ఆలయంలో విష్ణు ఉండకూడదు అనేది తప్పు అభిప్రాయం. ఇప్పుడు మనం బలేర్ణం వేస్తాం, ఈశాన్యం దిక్కు ఈశ్వరునికే,
ప్రతి గుడిలోనూ ఈశాన్యంలో ఉండే ఉంటుంది విష్ణు. శివ ఆలయంలో విష్ణువుకి ప్లేస్ ఉంటుంది. అట్లా అందరికీ అన్ని గుడిలోనూ ఉండాలి. అది తప్పు అభిప్రాయం అంతే. ఇప్పుడు మనం మనకి వెళ్ళలేదు అంతే, కానీ జనాలు దేవుని పరంగా ఏమీ లేదు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు కూడా నీలకంఠాపురంలో దేవస్థానంలో కొలువుదీరై ఉన్నారు. ఎక్కడికెక్కడికో ఏ రాష్ట్రానికో వెళ్లాల్సిన అవసరం లేదు. అందరి దేవతామూర్తులు ఇక్కడే కొలువుదీరు ఉన్నారు. అన్ని గుడిలో అన్ని ఉండొచ్చు కూడా, కానీ ఇదంతా ఒక అపోహ అంటారు. మనుషులు సృష్టించుకున్నది. అంటే ఇప్పుడు దేవుళ్ళు కూడా మనం వేరే వేరే రూపాల్లో పూజిస్తున్నప్పుడు వాళ్ళకి వీళ్ళకి మధ్య గొడవలు చూసాం, కానీ హిందూస్లోనే అడ్డబొట్టు నిలువుబొట్టు వైష్ణవులు అదే అది మనుషులు సృష్టించింది అంతే. నిజంగా దేవుడు సృష్టించిందైతే కాదు. శాస్త్రం పరంగా ఎక్కడా లేదు. ముగ్గురు ఉండాల్సిందే. అష్టదిక్కుల్లో వచ్చేస్తారు వాళ్ళు ముగ్గురు కూడా. మనం పంచముఖ ఆంజనేయ స్వామి చాలా అరుదు కదండి. మనం ఆంజనేయ స్వామిని చూస్తూ ఉంటాం, కానీ పంచముఖాలలో చూడడం అనేది చాలా అరుదు. పంచముఖ ఆంజనేయ స్వామి అమ్మ మంత్రాలయం దగ్గర రాఘవేంద్ర స్వామి, ఫస్ట్ రాఘవేంద్ర స్వామి పంచముఖ ఆంజనేయ స్వామి ఉన్నారు అని ఈరోజు ప్రపంచ దృష్టికి తీసుకువచ్చింది. అది ప్రపంచ దృష్టికి. సో అక్కడ ఫస్ట్ పెట్టినారు. పంచముఖ ఆంజనేయ స్వామి చాలా అరుదు, ఎక్కడ కూడా కనపడదు. సో ఇక్కడ కూడా పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానం ఉంటే బాగుంటుంది అన్న దాంతో ఇది కొత్తగా ఇది నిర్మాణం చేశారు. నవగ్రహాలు మనం దేవాలయాలలో నవగ్రహాలు ఉండాల్సిందే ఖచ్చితంగా. నవగ్రహాలు వచ్చిందే కలియుగం కోసం. కలియుగంలోనే భూమి సృష్టించినప్పుడే నవగ్రహాలు కూడా సృష్టి అయ్యాయి. మనము సార్తో ఒకసారి అన్ని దేవతామూర్తులను సందర్శించిన తర్వాత ఒక్కొక్క దేవాలయం యొక్క విశిష్టతను గురించి తెలియచేయండి. చిన్ని కృష్ణయ్య, వేణుగోపాల స్వామి. కృష్ణయ్య అంటే ఎంతమందికి అభిమానము, ముఖ్యంగా పెళ్లికాని అమ్మాయిలు. నేను చాలా మందిని చూస్తూ ఉంటాను. కులదైవం. ఎవరైనా అమ్మాయికి పెళ్లి కాలేదంటే కృష్ణయ్య అని పిలుస్తూ ఉంటారు. చిన్ని కృష్ణయ్య. ఇది కూడా పెద్ద ఉత్సవం జరుగుతుందమ్మా. కొన్ని వందల మంది చిన్న పిల్లలు, చిన్న అమ్మాయిలు అయితే రాధా వేషంతో, చిన్న అబ్బాయిలు అయితే కృష్ణుడి వేషంతో వేసి ఇక్కడ ఉట్టి కొట్టేటువంటి కార్యక్రమం కూడా ఉంటుంది. చాలా బాగుంటుందమ్మా. చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది, వినోదంగా ఉంటుంది. ఆ రోజు కృష్ణ జన్మాష్టమి రోజు పెద్ద ఉత్సవం కూడా ఇక్కడ జరుగుతుందమ్మా. ఇది ఇక్కడ పెట్టడానికి ఏమంటే కృష్ణుని 4 గోడల మధ్యలో బంధించద్దు. ఎందుకంటే అతను బాగా ఫ్రీగా ఉండేటువంటి వాడు కదా మనిషి. ఎప్పుడు ఎక్కడ ఉంటాడో ఏముంటాడో బంధించడం వద్దు అని ఇక్కడ బయట పెట్టినాం. 4 గోడలు బంధించడం వద్దని, అతను స్వేచ్ఛ హరించడం వద్దని. ఎక్కడ వెన్నముద్ద కనిపిస్తే అక్కడికి వెళ్ళాలి అంతే. సార్, ఉత్సవమూర్తులు అందరూ కొలువుదీరై ఉన్నారండి. విశిష్టత 18 గర్భగుడులకు సంబంధించి ఈ ఉత్సవమూర్తులు ఇక్కడ నిక్షిప్తం చేయడం జరిగిందమ్మా. ఏ రోజైతే ఆ రెస్పెక్టివ్ దేవుడికి ఉత్సవాలు ఉంటాయో ఆ ఉత్సవమూర్తిని బయటికి తీసుకొని రావడం, ఇక్కడ మాడ వీధుల్లో ఊరేగింపు చేయడము అనేటువంటిది జరుగుతుంది. దసరా అప్పుడు ఈ ఉత్సవమూర్తులతో పాటు బొమ్మల కొలువు అని ఇక్కడ చేస్తారు. చాలా బాగుంటుంది. ఆంధ్రాలో చాలా బాగా చేస్తారు. అట్ల తద్దికి చేస్తూ ఉంటారు. అక్కడ చేస్తారు. ఇక్కడ మా స్వామి ఇక్కడ కూడా చేస్తారమ్మా. 9 రోజులు చాలా ప్రత్యేకమైనటువంటి పూజలు చేసి ఇక్కడ చేస్తూ ఉంటారు ఉత్సవమూర్తులు. ఇవి కూడా అన్నీ కూడా శాస్త్రం ప్రకారమే 5 లోహాలు, అది పంచలోహాలతో కలిపి చేసినటువంటివి. ఇందులో 40-50 ఏళ్ల క్రితం ఉన్నాయి. రీసెంట్గా కట్టిన దేవాలయాలు అవి కూడా ఉన్నాయి. అన్ని 18 గర్భగుడులకు సంబంధించి కూడా ఇక్కడ ఉన్నాయి.
ఇదేదో అంగడిలో కొనుక్కొచ్చేవి కాదు, ఇవి అవును. చేయించేవి. చేయించాలి. గర్భగుడిలో మూల విగ్రహం ఏదైతే హైట్ అదంతా ఉంటుంది కదా, దాని ప్రకారం ఉత్సవమూర్తిని కూడా తయారు చేస్తారు. వీటికి కూడా ప్రాణ ప్రతిష్ఠ చేస్తారేమో కదండి. 100%. ఇప్పుడు అంటే ఎవరో ఒక శిల్పి చేశారు కాబట్టి చేసినట్టుగా కాకుండా ప్రాణ ప్రతిష్ఠ చేసి మీరు పెడుతూ ఉంటారు. ఎన్ని ఎకరాల్లో ఉంది సార్ ఇది? ఇది దాదాపు 2.5 ఎకరా ఉంది. 2.5 ఎకరాల్లో ఉంది. చాలా మందికి ఇష్టదైవం అంటే కులదైవం కావచ్చు, ఇంటి దైవం కావచ్చు, ఎంతమంది ఉన్నప్పటికీ సాయిబాబా అంటే చాలా మందికి ఒకలాంటి ప్రేమ. సాయినాథ అనుకుంటూనే ఉంటారు. ఇప్పుడు ఈ మోస్ట్లీ యూత్ ఎక్కువగా సాయిబాబాను ఆరాధిస్తూ ఉంటారమ్మా. దానికోసం ఇక్కడ పెట్టాలి అనుకున్నాము. దీనికి ఇది గురుస్థానం, ఇది వాయువ్య మూలలోనే, ఇది గురుస్థానంలోనే గురువు ఉండాలి అని చెప్పి ఆగమ శాస్త్రం చెప్పడంతో ఇక్కడ ప్రతిష్ఠ జరిగిందమ్మా. ఇది అదేది గురు పౌర్ణిమ రోజు. గురు పౌర్ణిమ రోజు ఇక్కడ పాలాభిషేకం, కొన్ని వేల మంది వస్తారు. దీనికి దేవాలయం ఖర్చులు ఏమి రూపాయి ఉండదు ఆ రోజు. ఈ ఊర్లో, ఈ చుట్టుపక్కల ఊర్లో ఉన్నటువంటి యువకులే వాళ్ళే తలా 500 1000 రూపాయలు వేసుకొని వాళ్ళు కొన్ని లక్షల రూపాయలు ఖర్చు చేస్తారు. మొత్తం వాళ్ళే దానికి పూజ కానీ, దీనికి అలంకరణ కానీ, లేకపోతే ప్రసాద వినియోగం కానీ వచ్చే వేలాది మందికి మొత్తం వాళ్ళే. ఈ ఉత్సవం 34 చెప్పినా కదా, 34 దీనిలో ఈ ఉత్సవానికి మాత్రం దేవస్థానం నుంచి రూపాయి ఖర్చు మొత్తం వాళ్ళే స్వచ్ఛందంగా వాళ్ళే చేస్తారు. అలా తెలుస్తుంది మనకి వాళ్ళకి సాయిబాబా అంటే ఎంత యూత్ ఎక్కువగా, యూత్ ఎక్కువగా వాళ్ళందరూ కూడా. సరే, ఈ దేవస్థానాన్ని అంటే రోజు తీర్థ ప్రసాదాలు, హోమాలు ప్రతిరోజు జరుగుతూనే ఉన్నది అన్నది ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టుగా చాలా ఖర్చుతో కూడుకున్నదే. ఒక ట్రస్ట్లా పెట్టి, లేకపోతే ఇక్కడ పనిచేసే వాళ్ళకి కావచ్చు, ఇదంతా ఎంత క్లీన్ చేస్తున్నారు చూడండి పచ్చదనంతో. ఇదంతా అంత ఈజీ కాదు, మనం మాట్లాడుకునేంత, నేను చెప్తున్నంత సులువనైతే నేను అనుకోను. చాలా ఖర్చుతో కూడుకున్నదే. ఎలా మెయింటైన్ చేస్తున్నారు సార్? వీటన్నిటి కూడా అందరూ కూర్చొని ఎవరెవరి బాధ్యత ఏమి అనేటువంటి చాలా క్లియర్గా డిఫైన్ చేసుకోవడం జరిగింది. వ్యక్తిగతంగా వాళ్ళకి అప్పచెప్పినటువంటి పనులు వాళ్ళు చేసుకోవడమే కాకుండా సమిష్టిగా అందరూ కూడా కలిపి చేయాలి. ఏదైనా ఒక ఉత్సవం జరగాలి, ఆ ఉత్సవం జరిగినప్పుడు ఎవరెవరి బాధ్యతలు ఏమి, అనునిత్యం జరిగేటువంటి కార్యక్రమాల్లో ఏమి అనేటువంటి క్లియర్గా డిఫైన్ చేయడం జరిగిందమ్మా. రోజు ఏదో మానిటర్ చేసి చేస్తున్నారు లేదా అనేది లేదు. ఎవరి పని వాళ్ళు డిసిప్లిన్గా శ్రద్ధతో. అమ్మ, భగవంతుడు ఇచ్చినటువంటి ఒక అవకాశం మా దేవాలయంలో పని చేయడం అంటే అది అంత సామాన్యమైనటువంటి కాదు. అది దేవాలయమా, లేకపోతే మసీదా, లేకపోతే చర్చ అనేటువంటి. అక్కడ ఈ దేవాలయం సంబంధించి ఐఎమ్ సో హ్యాపీ, ఎవరి పని వాళ్ళు చాలా శ్రద్ధగా నిష్ఠతో చేస్తున్నారమ్మా. ఖర్చులకు సంబంధించి ఇంతకు ముందే చెప్పినాను కదా, ఆ విధంగా ఇది కుగ్రామం కాబట్టి పెద్ద దీనికి వచ్చినటువంటి భక్తులు ఏదో డబ్బులు పెద్దగా ఇచ్చేది ఏముండదు. హుండీ ఉంది, హుండీలో కూడా పెద్ద డబ్బులు ఏమి రావు, అది ఉంటుంది అది. సో మొత్తానికి అంత బాగానే సవ్యంగా జరుగుతుందమ్మా. ఒక్కరి కృషితో కాదు, సమిష్టిగా గ్రామస్తులందరూ ఒకరు ఏమీ చేయలేరమ్మా. ఒకరిగా ఎవరు ఏమీ చేయలేరు. రేపు ఒక ఉత్సవం జరపాలంటే ఇది వీళ్ళందరూ వచ్చినారు చూడండి. రోజు రేపు వైకుంఠ ఏకాదశి చేయాలి. వైకుంఠ ఏకాదశి ఎట్లా చేద్దాం, లాస్ట్ టైం ఎట్లా చేసాం, ఈసారి మాట్లాడడానికి వీళ్ళందరూ కూడా వచ్చినారు. ఇది కోనేరమ్మా. శాస్త్రం ప్రకారం ఇప్పుడు ఆధునిక దేవాలయాల్లో ఈ కోనేరు లేవు, కానీ పూర్వ దేవాలయాలు ఏవి చూసా కోనేరు. నేను అదే అడుగుదాం అనుకుంటున్నాను. ఈ మధ్య కాలంలో మనం చూస్తే ఎక్కడైనా ఒక వీధికి ఒక దేవాలయాన్ని మనం చూస్తూనే ఉన్నాం. దేవుడు ఉంటారు, ఒక పూజారు ఉంటారు, వెళ్ళి కొలుచుకుని పూజించుకుని వచ్చేయడమే. కానీ ఇక్కడ అలా కనిపించడం లేదు. పూర్వకాలంలో దేవాలయాలంటే ఇంత విస్తీర్ణంలో, ఆహ్లాదకరమైన వాతావరణంలో, పచ్చని చెట్ల మధ్య, కోనేరు లేని గుడిని యాక్చువల్గా చెప్పండి ఊహించకూడదు.
ఉండకూడదు అంటారు. మీరు కోనేరును కూడా పెట్టారు ఇక్కడ. ఎస్ అమ్మ, ఇది ఆగమశాస్త్రం ప్రకారమే. ఆగమశాస్త్రం ప్రకారమే ఈశాన్యంలో ఇక్కడ ఉండాలి అని అన్నప్పుడు ఇక్కడ స్థలాన్ని దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ సైజు కానీ ఇవన్నీ కూడా పెట్టి చేయడం జరిగింది. దీనిలో తాబేళ్ళు కూడా ఉన్నాయమ్మా. అదే తాబేళ్ళు మనం అందరూ వచ్చిన కంటే కింద లోపలికి వెళ్ళిపోయాయి. తాబేళ్ళు ఉన్నాయి. ఇక్కడ జలహారతి అని ఒకసారి చేస్తారు. తర్వాత శ్రీరామ ఉత్సవాలు, ఇప్పుడు చక్ర స్నానం ఏమది చక్ర స్నానం అని చక్ర స్నానం తిరుపతిలో అంతా జరుగుతాయి. అవును. ఆగమశాస్త్రంగా ఇప్పుడు తిరుపతిలో ఏ రకమైన పూజ కార్యక్రమాలు జరుగుతున్నాయో అవన్నీ ఇక్కడ కూడా జరుగుతాయి. అన్నీ జరుగుతాయి సేమ్. తిరుపతిలో ఎలా ఇక్కడ అదే జరుగుతుంది సేమ్. తేడా ఏమంటే ఇక్కడ జనం ఎక్కువ, ఇక్కడ జనం తక్కువ. అంటే ఇక్కడ నీలకంఠాపురంలో ఇన్ని దేవస్థానాలు ఉన్నాయి, ఈ విధంగా పూజా కైంకర్యాలు దేవుడికి అందుతున్నాయని చాలా మందికి తెలియదు. నాకు తెలిసి చుట్టుపక్కల గ్రామాల వారికి మాత్రమే తెలిసి ఉంటుందేమో. ఇది కాస్త కర్ణాటకకు బోర్డర్ కూడా, తెలియక ఎవరు రావట్లేదు. కాకపోతే ఇక్కడ చూడండి ఎంత పచ్చగా ఉందో. సార్ నేను ఈ ప్రశ్న అడగచ్చో అడగకూడదో నాకు తెలీదు, కానీ నేను అడుగుతాను. ఇప్పుడు దేవుడు అనంటే కుల మతాలకు అతీతంగా ఉంటారు. నువ్వు గొప్పవాడవా పేదవాడవా నీదే కులం, దేవుడు ఏమి చూడు, దేవుడి దృష్టిలో అందరూ సమానమే. కానీ ఈ రోజుల్లో అటువంటి పరిస్థితిని నిజంగా నేనైతే చూడట్లేదు. దేవుణ్ణి కూడా వ్యాపారం కోసం వాడేసుకుంటున్నారు చాలామంది. అందుకే నేను దేవుడి స్థలంలో ఉండి ఈ మాట అనొచ్చో లేదో నాకు తెలియదు, కానీ దేవుణ్ణి కూడా వ్యాపారం కింద వాడేసుకుంటున్నారు కదా. మీరేమో చాలా నియమ నిష్టలతో ఆగమ శాస్త్రం ప్రకారం ఇవన్నీ చేస్తున్నారు, ఏమి ఆశించకుండా. ఏం చెప్తారు? మీరు చెప్తున్నటువంటి సంఖ్య చాలా తక్కువ అమ్మా. దేవుణ్ణి అడ్డం పెట్టుకొని దేవుణ్ణి కూడా వ్యాపారం చేసుకునేటువంటి వాళ్ళు 100-1 ఉంటారు. అన్ని రంగాల్లో ఉంటుంది అది. అట్లనే ఇది ఉంటారు, దాన్ని తీసుకోవద్దు. 99% నిష్ఠతో చేసేటువంటి వాళ్ళే ఉన్నారు. భక్తులు అదే విధంగా ఉన్నారు, అక్కడ చేసేటువంటి అర్చకులు అదే విధంగా ఉంటారు. 1% ప్రతి చోట ఉంటారమ్మా. అది కూడా లేకుండా ఉంటే బాగుంటుంది. సరే, ముఖ్యంగా ఆగమ శాస్త్రం ప్రకారంగానే ద్వారాలు కూడా మీరు ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఉత్తర ద్వారం అండి, ఒకసారి విశిష్టతను తెలియజేస్తారా? ఇది ఉత్తర ద్వారమమ్మా. సంవత్సరంలో ఒకరోజు మాత్రమే ఓపెన్ చేస్తాము. అది ఆయా వచ్చేటువంటి తిథులు నక్షత్రాలు దీన్ని బట్టి ఒక రోజు ఓపెన్ చేసి 3వ రోజు క్లోజ్ చేస్తాము. అంతే అంతే, మళ్ళీ ఓపెన్ చేయము. అది వైకుంఠ ఏకాదశి రోజు. ఒక 10,000 మందికి తక్కువ లేకుండా వస్తారు. 7 ద్వారాలు ఉన్నాయి ఇక్కడ. 7 ద్వారాల ద్వారా ఇక్కడ దర్శనం చేసుకొని ఫైనల్గా ఇక్కడ స్వామిని దర్శనం చేసుకొని వైకుంఠ ద్వారం ద్వారా బయటకు వెళ్తారు. తీర్థప్రసాదాలు తీసుకెళ్తారు. ఆ రోజు అనేకమైనటువంటి కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. లోకల్గా ఉన్నటువంటి డాన్సులు కానీ, లేకపోతే దేవుడికి సంబంధించినటువంటి పాటలు కానీ, నృత్యాలు కానీ, ప్రవచనాలు, కోలాటం, ఇవన్నీ కూడా అందరూ భాగస్వాములై చాలా కోలాహలంగా ఉంటుందమ్మా ఆ రోజు. వైకుంఠ కదా ఈ నెల 10వ తేదీ అది జరగబోతుంది. ఇవి ఇవమ్మా, ఇది మాడు వీధి అంటారు. మాడు వీధి అంటే ఆ దేవస్థానానికి సంబంధించినటువంటి పూజలు జరిగినప్పుడు, ఉత్సవాలు జరిగినప్పుడు ప్రాకారోత్సవం జరుగుతుందమ్మా ఇక్కడ. ఇదంతా కూడా ఇది ఒక ద్వారం నుంచి మనం వెళ్తున్నాం. ఆ వెనక్కి మీ స్కూల్ ఉందని విన్నా నేను. ఎస్ అమ్మా, జిల్లా పరిషత్ స్కూల్ అండి. జిల్లా పరిషత్ హై స్కూల్. జిల్లా పరిషత్ హై స్కూల్ అంటే ప్రైమరీ స్కూల్ ఉంది, హై స్కూల్ ఉంది. నేను చదువుకున్నది కూడా ఇదే. మేమందరూ కూడా చదువుకున్నది ఇక్కడ. నేను 1 to 10th. ఎస్ అమ్మా, 1958లో మా ఊర్లో స్కూల్ వచ్చింది. 1958. అప్పుడు అంటే మీరు చదువుకున్నది అయితే ఇక్కడ. ఎస్ అమ్మా, బాగుంటది కదండి మన స్కూల్ ముందే గుడి బడి. మేము ఊరికి వెళ్ళామనుకో మా స్కూల్ దగ్గరికి, మా టీచర్స్ దగ్గరికి వెళ్ళి కలిసి వస్తూ ఉంటాం. మన అమ్మవారి దేవస్థానంలోకి వెళుతున్నాం. అవునమ్మా. సత్యనారాయణ స్వామి. అవునమ్మా, సత్యనారాయణ స్వామికి ప్రతి పౌర్ణమి రోజు ఇక్కడ సత్యనారాయణ వ్రతం జరుగుతుంది. భక్తాదులు ఆ రోజు వచ్చి ఇళ్లలో చేయాలంటే 20-30 వేలు తక్కువ లేకుండా ఖర్చు అవుతుందమ్మా. ఇక్కడ వచ్చేసి ఏదో 1,000-2,000 రూపాయలు అయిపోద్ది. సో ఎవరిని వచ్చినా వాళ్ళు చేస్తారు.
ఎవరు రాకపోయినా కూడా సత్యనారాయణ వ్రతం విధిగా ప్రతి పౌర్ణమి రోజు చేస్తూ ఉంటారు. చేయడం జరుగుతుంది. గృహప్రవేశాలు అయిన తర్వాత, గృహప్రవేశాలు, పెళ్ళిళ్ళు అయిన పెళ్ళిళ్ళు అయిన తర్వాత, తర్వాత వాళ్ళు ఏదైనా మంచి సత్యనారాయణ కార్యం చేయాలి అని ఏదైనా సంకల్పం ఉన్నప్పుడు అవన్నీ కూడా చేస్తూ ఉంటారు. కంపల్సరిగా బాగా సత్యనారాయణ స్వామి. శాస్త్రోక్తంగా బాగా జరుగుతున్నాం. నేను చాలా దేవస్థానాలు స్వామి రా స్వామి ఇక్కడ. చాలా దేవస్థానాల్లో చూసినప్పుడు అయ్యప్ప స్వామిని మాత్రం చాలా రేర్గా చూశానండి, అరుదుగా చూశాను. మీరు అయ్యప్ప స్వామిని కూడా కొలువు తీర్చారు ఇక్కడ. నేను చెప్పిన ఈరోజు ఇప్పుడు యంగ్స్టర్స్ సపరేట్ ప్రత్యేకంగా ఈ గ్రామాల్లో ఇక్కడంతా కూడా చాలామంది ఈ దీక్ష పూంతారు. అయ్యప్ప మాల 40 ధరిస్తున్న వాళ్ళ నంబర్ పెరుగుతుంది, అయ్యప్ప సంఖ్య. మాలేసి రోజు రోజుకు పెరుగుతోంది. సో దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని మా శబరిమలలో ఈ సంక్రాంతి సందర్భంగా అంటే 14 మోస్ట్లీ జనవరి 14 కానీ 15 కానీ 90% ఆ 2 డేట్లోనే వస్తుంది. ఆ డేట్లలో అక్కడ మకర సంక్రాంతి అని అంటే మకర జ్యోతి అక్కడ దర్శనం చాలా దివ్యమైంది అని చెప్పేసి లక్షల మంది వెళ్తూ ఉంటారు. ఇక్కడ కూడా అదే క్షణంలో అక్కడ ఎప్పుడైతే మకర జ్యోతి దర్శనమిస్తుందో ఇక్కడ ఈ స్వామికి ఇక్కడ హారతితో పాటు అక్కడ కావెల్లమ్మ కొండ అని ఉంది, అక్కడ కూడా జ్యోతి వెలుగుతుందమ్మా. అంటే దాన్ని ఇది కావెల్లమ్మ జ్యోతి అంటాం దాన్ని మేము. అక్కడ కావెళ్ళమ్మ కొండ. కావెల్లమ్మ కొండలో కావెల్లమ్మ జ్యోతి. సో అక్కడ మకర జ్యోతి అక్కడైతే ఇది కావెల్లమ్మ జ్యోతి. దీన్ని రెండు ఒకే దీనిలో కొన్ని బాగా జనం బాగా వస్తారు ఆ రోజు. వచ్చి అక్కడ ముగ్గుల పోటీ అవన్నీ కూడా ఉంటాయి ఆ రోజు. లేడీస్ బాగా పార్టిసిపేట్ చేస్తారు, చాలా కోలాహలంగా ఉంటుంది అది. అది ఒక సంక్రాంతి సందర్భంగా జరిగేటువంటి ఈ దేవుడికి సంబంధించి జరిగేటువంటి అయ్యప్ప అక్కడ మనకి మకర జ్యోతి అని ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారు, ఇక్కడ కూడా అంతే. కావెళ్ళమ్మ కావాలి. ఈ చుట్టుపక్కలకు ఒక పడి పూజ అని ఒక రోజు ఏదో నిర్ణయిస్తారు. అంటే నాకు తెలిసి డిసెంబర్ 2వ సోమవారము అది ఫిక్స్డ్. అది ఈ చుట్టుపక్క కర్ణాటక వాళ్ళు కానీ చుట్టుపక్క కొన్ని వందల మంది వస్తారు. ఆ రోజు పడి పూజ చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ క్లిప్పింగ్ కూడా మీకు కావాలంటే చూపిస్తారు. అది చూస్తాను. అది కూడా 2 సందర్భాల్లో ఇక్కడ అయ్యప్ప స్వామికి సంబంధించి పూజలు జరుగుతాయి. సుబ్రహ్మణ్య స్వామి, బొజ్జ గణపతయ్య. ఎస్ అమ్మ. సుబ్రహ్మణ్య స్వామి ఆలయాలు చాలా అరుదమ్మా, చాలా అరుదు. ఈరోజు మీరు అదృష్టవంతులు. కారణం ఏమంటే ఈరోజు షష్ఠి 3 సార్లు జరుగుతుంది. మొదటి షష్ఠి అయిపోయింది. మొదటి షష్ఠి చాలా వైభవంగా జరుపుతాం ఇక్కడ. అది అయిపోయింది, లాస్ట్ మంత్ అయిపోయింది. ఇది 2వ షష్ఠి. మళ్ళీ నెక్స్ట్ మంత్ 3వ షష్ఠి వస్తుంది. ఈరోజు సుబ్రహ్మణ్య షష్ఠి జరుగుతున్నటువంటి నేపథ్యంలో మీ టీం అందరూ కూడా వచ్చారు. దేవుడు మీకు మంచి చేయనమ్మా. దీనికి ప్రత్యేకంగా ఒకరోజు ఇక్కడ ఉత్సవాలు బాగా జరుగుతాయి. విజయ గణపతి 3 గణపతులు ఉన్నారమ్మా ఇక్కడ వినాయకులు. బాల గణపతి, అక్కడ విద్యా గణపతి, ఇది విజయ గణపతి. 3 వినాయకులు. అంటే చిన్నపిల్లలకు, చదువుకునేటువంటి వాళ్ళకు, నాలాంటి వాళ్ళకు. మనలాంటి వాళ్ళకి. నువ్వు చిన్నపిల్ల కదా ఇంకా. సో వినాయకుడు లేని ఏది జరగదు. తొలి పూజ అదే కదా. సర్వ విఘ్నాలను తొలగించే వినాయకుడు ఉండాల్సిందే. ఎస్. సరస్వతి అమ్మవారు. ఎస్ అమ్మ. సరస్వతి అమ్మవారు ఇది 2004లో మా బ్రదర్ ఒక సంకల్పము, గ్రామస్తులు కూడా అందరూ కూడా కలిపి ఆ రోజు 2004లో ఇది ప్రతిష్ఠ చేయడం జరిగిందమ్మా. ఇది సరస్వతి దేవాలయం వచ్చిన తర్వాత ఈ చుట్టుపక్క ఇక్కడనే కాదు ఒక 5-6 జిల్లాల వాళ్ళకు ఎంతో ఉపయోగమైంది. ఎందుకంటే ఇంతకుముందు అక్షరాభ్యాసం చేసుకోవాలంటే బాసర్కి వెళ్ళాలి. బాసర్కి వెళ్ళాలంటే కనీసం అంటే 10,000 ఖర్చు, లేదు అంటే శృంగేరికి వెళ్ళాలి. శృంగేరికి వెళ్ళాలన్నా కూడా 5-6 వేల రూపాయలు ఖర్చు. అట్లా కాకుండా ఊరికే వాళ్ళు ప్రయాణ ఖర్చు దానికై మిగిలినటువంటివి. అట్లా కాకుండా ఇక్కడనే ఈ అక్షరాభ్యాసం అనేది 2004లో ప్రారంభమైందమ్మా. ఈరోజు అక్షరాభ్యాసం ఒక చిన్నపిల్లకి చేయిస్తా ఉన్నారు చూడండి, స్వామి చేయిస్తారు. సో దాని ఒక నమ్మకం ఏమంటే అక్షరాభ్యాసం ఇక్కడ జరిగితే వాళ్ళకి చదువు బాగా వస్తుంది,
వాళ్ళకి మంచి విద్యావంతులు అవుతారు అనేటువంటి ఒక నమ్మకం. దీంతో మా స్వామి ఉన్నారుగా, మా స్వామి కొడుకు ఫస్ట్ ఇక్కడనే ఇది అక్షరాభ్యాసం చేసింది. ఇప్పుడు పెద్ద ఇంజనీరు బాగా లక్షలు సంపాదిస్తున్నాడు, ఫారిన్ కంపెనీలో కూడా పనిచేస్తాడు. సో అట్లా అందరూ కూడా మంచి విద్యార్థులు. ప్రతి శుక్రవారం ఇక్కడ దాదాపు 400 మంది ఉన్నారమ్మా స్కూల్లో పిల్లలు. 400 మంది వచ్చి ఇక్కడ సరస్వతి పూజ చేసుకొని వెళ్తారు స్కూల్కి. ప్రతి శుక్రవారము ఫ్లాగ్ హాయిస్ట్ గ్యారంటీ, ఫ్లాగ్ నేషనల్ ఫ్లాగు. అది మేము చదువుతున్నప్పటి నుంచి ఉంది. ఈ దేవాలయం ప్రారంభమైన తర్వాత ఇక్కడ సరస్వతి దేవుడు పూజ చేసి వాళ్ళు వెళ్తారు. విద్యార్థులకు ప్రసాద సేవ మేడం. ఆ రోజు కూడా అంతే. నీలకంఠాపురంలోని నీలకంఠ దేవస్థానంలో మనం విన్నాము. మనకు అక్కడ రఘువీరారెడ్డి గారు కనిపిస్తున్నారు. ఒకసారి మీరు ఇక్కడ చూసారా గ్రామస్తులందరూ ఎలా కూర్చుని ఉన్నారు. సో వైకుంఠ ఏకాదశి వస్తున్న సందర్భంలో వైకుంఠ ఏకాదశికి ఇక్కడ చేయాల్సిన పూజా పునస్కారాలకి సంబంధించి కావచ్చు, లేకపోతే ఆలయంలో చేయాల్సిన కొన్ని నియమ నిబంధనలు కావచ్చు, ప్రతిష్టలు కావచ్చు ఉంటాయి. కాబట్టి వాటన్నింటికి సంబంధించి ఇది సమావేశం అండి. డెమోక్రటిక్గా జరుగుతుంది. చూడండి ఇక్కడ రఘువీరారెడ్డి గారు ఒక మాట ఎవరైనా చెప్పారు అని అంటే కాదనే వాళ్ళు ఎవరున్నారు? అయినప్పటికీ కూడా గ్రామంలో ఉన్న పెద్దలు, ముఖ్యంగా మహిళలు, కొంతమంది చిన్నపిల్లలు కూడా ఇక్కడ మనం చూడొచ్చు. అంటే అందరితోని చర్చించి అందరి అభిప్రాయాలు తీసుకుని ఒక మాట మీదకి వస్తారనమాట. మనం ప్రజాస్వామ్యాన్ని అక్కడ ఇక్కడ చూస్తున్నాం, కానీ దేవస్థానంలో కూడా మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళు మీటింగ్ పెడుతున్నారు, మనం డిస్టర్బ్ చేయొద్దు. ఓకే. సో నాకేమనిపిస్తుందంటే రఘువీరారెడ్డి గారు ఒక మాట చెబితే కాదు అని చెప్పేవాళ్ళు ఎవరు ఉంటారు? అయినప్పటికీ కూడా ఆయన ఒక్క మాట మీద కాకుండా అందరి సమక్షంలో కూర్చుని అందరితో చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటున్నారు. ఇక్కడ చూడండి, విద్యాభ్యాసం కోసం చాలామంది వేరే వేరే ప్రాంతాలకు వెళుతూ ఉంటారు. ఇక్కడ కూడా విద్యాభ్యాసం జరుగుతుంది. ప్రతిరోజు ఇక్కడ ఏదో ఒక కార్యక్రమం జరుగుతూనే ఉంటుంది. 18 దేవతామూర్తులు ఇక్కడ కొలువై ఉన్న నేపథ్యంలో ప్రతి దేవతామూర్తికి రోజు కూడా పూజలు పునస్కారాలు జరుగుతున్నాయి. నిత్య హోమం జరుగుతుంది. మనం ఆలయ అధికారులతో లేకపోతే ఇక్కడున్న సద్బ్రాహ్మణులతో కూడా మాట్లాడి ఆ విశిష్టతలు వారిని అడిగి తెలుసుకుందాం.